హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ అత్త కోడల్ ఛానల్. ఈరోజు మా చిన్నోడు బర్త్డే స్పెషల్గా మేము యాదగిరిగుట్టకి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ 6:30 అలా అవుతుంది. చలో లెట్స్ గో. గుడ్ మార్నింగ్. అనీష్ అందులో వచ్చాను. చలో గెట్ ఇన్. మీలో ఎంతమందికి మార్నింగ్ జర్నీ చేయడం అంటే ఇష్టం? అంటే ట్రాఫిక్ని అవాయిడ్ చేసి మంచిగా ఫ్రీగా వెళ్ళొచ్చు అనేది ఒక థాట్ ఉంటుంది కదా, అట్లా ఎంతమందికి లాంగ్ జర్నీ చేయడం అంటే ఇష్టం మార్నింగ్? ఎవరెవరు ఇప్పటి వరకు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత యాదగిరిగుట్టకి విజిట్ చేసినారో కామెంట్ పెట్టండి. ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలా మంది మా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మోటివేట్ అస్. అది చూస్తే మీరేంటి అని అంటే చూస్తున్నారు, ఫర్ దాట్ థ్యాంక్ యూ. కాకపోతే మొత్తం వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మాకు కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుంది అనమాట. మీరు ఏమైనా కాన్సెప్ట్ కానీ ఏమైనా ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తే మా దగ్గర నుంచి కమెంట్లో పెట్టండి. వి ట్రై టు ప్రెజెంట్, చూస్తాము చేయటానికి. మా అత్త చూడండి నా వెనకాల ఎలా కూర్చొని చూస్తుందో. మీ ఇంట్లో ఎంతమంది ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఊరికే అట్లా గుడిలకి షాపింగ్లకి అని తిరుగుతున్నారు చెప్పండి? మా కాలనీలో ఆంటీలందరూ నన్ను తిట్టుకుంటారేమో. కొంతమంది కలిసి మొన్న అవుటింగ్కి వెళ్ళిండ్రు అనమాట. ఇప్పుడు ఇంకో ప్లాన్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఏదో గుడి ఉంది, అక్కడ ఏదో గుడి ఉంది, వెళ్ళాలని చెప్పేసి. మీ ఇంట్లో మమ్మీలు కానీ, మీ వైఫ్స్ కానీ, లేకపోతే మీ సిస్టర్స్ కానీ ఎవరైనా వెళ్ళుంటే మన సీఎం పెట్టిన ఏదైతే స్కీమ్ ఉందో, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? కమెంట్ పెట్టండి. ఏమైతే వాడు ఫ్రీ బస్ పెట్టిండో దళిద్రుడు, వాడిని కనబడితే మాత్రం కిందేసి తొక్కి కొడతారంట. మరి మీరు ఎందుకు పడతారు వాడిని కిందేసి కొట్టిండకి? వాడు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు? ఆడోళ్ళకని ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఏదైనా పిల్లల ఫీజులో లేకపోతే ఏదైనా సరుకులు తక్కువ చేయించింటే అయిపోతుంది ఇంట్లో సామాన్లకు అని చెప్తున్నాడు. ఇది లేడీస్ కొంతమంది ప్రాబ్లం. ఇంట్లో ఉంటుంది కదా మరి బడ్జెట్, అది కొంచెం తగ్గిస్తే బడ్జెట్ తగ్గుతుంది. ఫ్రీ బస్ ఎందుకు? కరెక్ట్. ఇక్కడ సైడ్స్ కి చూడొచ్చు, మంచి పేపర్, కలర్ఫుల్ పేపర్ ఫ్లవర్స్, అవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఎంత బాగుందో చూడటానికి. మేబీ ఇక్కడ మీకు కరెక్ట్ కనబడుతుందో లేదో కానీ చూడటానికి చాలా బాగుంది అసలు. ఇక్కడ సైడ్స్కి ఇక్కడ కూడా చూడొచ్చు, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వైట్, ఆరెంజ్, సిరీస్ ఎంత బాగుంది కలర్స్ అండ్ ఆల్. మా హస్బెండ్ కనబడుతున్నాడు కదా మీకు, అంత ఏమంటారు, చూసే వాళ్ళందరూ అంటారు మీ హస్బెండ్ చాలా ఇన్నోసెంట్, అసలు ఏమన్నారు అని చెప్పేసి. ఈ మధ్య ఒకటి ట్రోల్ అవుతుంది కదా, అది నాకు కరెక్ట్ నేమ్ అదో ఇట్లాంటివి మర్చిపోతా అనమాట. కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనని చెప్పి నాకు సొట్లు పడతాయి. సో మీకు మీ ఇంట్లో మీ పేరెంట్స్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ హస్బెండ్లో ఇక్కడ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రీ బస్సెస్ ఉండే అని చెప్పేసి వెళ్ళినాము. ఇప్పటికి కూడా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి అని అంటున్నారు పైకి. అండ్ ఆటోస్ కూడా గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంట రన్ చేయడానికి. ఏది వీలవుతే అది ఎక్కిసి తొందర దర్శనం చేసుకోవాలన్నమాట. ఇవాళ సండే కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, హాలిడే. అండ్ మోర్ ఓవర్ బస్సెస్ అవైలబుల్ లేవు కాబట్టి చెప్పలేము, మరి మేబీ క్రౌడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మార్నింగ్ దర్శనమే బాగుంటుంది టెంపుల్స్కి అన్నప్పుడు. కొంతమంది ఈవినింగ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎప్పుడో ఒకసారి ఇట్స్ ఓకే. బట్ మార్నింగ్ మీరు ఏ టైప్ అంటే, మీరు ఈవినింగ్ వెళ్ళి రిలాక్స్ అవ్వాలి అనుకుంటారా, లేకపోతే మార్నింగ్ వెళ్ళి ఫ్రెష్గా దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందా? ఏంటి కమెంట్లో పెట్టండి చూద్దాం. వెహికల్స్ పైకి ఎంట్రీ లేదేమో మేబీ.
మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉండిందనమాట. అలాగే పార్కింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి వచ్చేసామన్నమాట. అది మా మిస్టేక్ యాక్చువల్లీ. అక్కడ ఏదైతే నడకదారి గోపురం కనబడుతుందో అక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే గుడి వెనకాల కోనేరు, మళ్ళీ సత్యనారాయణ స్వామి రథం అవి చెప్పించుకునే దారి ఉంటుందన్నమాట. అక్కడ మనం కార్ పార్కింగ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలాగే చూసుకొని వెళ్ళండి. వచ్చినప్పుడు కొంచెం పార్కింగ్కి ఇబ్బంది అయింది. ఈసారి మా మరిది కరెక్ట్ పోయినాడు, మేము మిస్ అయినాం అనమాట. అది లెఫ్ట్ రైట్ ఏదో చేంజ్ అయ్యింది, నేను కరెక్ట్ చూసుకోలేదు. అది మా హస్బెండ్ నాకు కొంచెం క్లాస్ పడింది అనమాట, అందుకని అది రికార్డ్ చేయలేదు. అది చూడండి యాంగ్రీ మోడ్ కనబడుతుంది. పైకి వెళ్ళడానికి ఇక్కడ చార్జెస్ వచ్చేసి 500 రూపీస్ అంటే 4 వీలర్స్కి. 4 వీలర్స్ ఏంటి, పైన 4 వీలర్స్ పార్క్ చేసుకోవాలంటే 500 రూపీస్. టైం లిమిట్ అయితే ఇవ్వలేదు, మరి 1 hour 2 hours లేకపోతే 1 hour తర్వాత మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారా అనే విషయం అయితే మనకి పైకి వెళ్తేనే కానీ అర్థం అవ్వలేదు. అక్కడ పైకి వెళ్ళడానికి మనకి ఇలాంటి రిసిప్ట్ ఇస్తున్నారనమాట. ఇక్కడ ఏంటి అని అంటే మనం 500 ఏదైతే ఉందో క్యాష్ మాత్రమే పే చేయాలి. వాళ్ళ దగ్గర ఫోన్పే అలాంటివి ఏం లేవంట. మరీ డిమాండింగ్ ఏంటి అంటే మేము క్యాషే తీసుకుంటాం, మేము ఫోన్పే తీసుకోమని మాట్లాడుతున్నారు. ఇలా ఒక 500 రాసి మనం రిసిప్ట్ ఇస్తాను అనమాట పైకి వెళ్ళడానికి. ఎక్కడ పెట్టుకున్నారు, ఎక్కడ పెట్టుకున్నారు? అక్కడ కార్తీకంగానే ఒక అంకుల్ పెడుతున్నాడు అనమాట. టక్ 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 తీసుకున్నాడు. అగో హ్యాపీ బర్త్డే. ఆయన బొట్టును చాలా కాపాడుకుంటుంది, తుడుచుకోవద్దని చెప్పి. ఈయన నీ బర్త్డే బాయ్. స్వస్తి చెప్పు, హౌ ఓల్డ్ ఆర్ యు? హౌ ఓల్డ్ ఆర్ యు? స్వస్తి అట్లా చేయదు. మా వాడికి హెయిర్ పాడవద్దు, హిల్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. అది పాడైపోతే వాడికి నచ్చదు కదా. దర్శనం అయిపోయింది హ్యాపీగా. ప్రసాదం తింటున్నాం. బర్త్డే బాయ్ కూడా ప్రసాదం ఎంజాయ్ చేస్తున్నాం. వివేక్ అనీష్ వద్దునా చెప్పేది వినండి. దర్శనం అయింది మంచిగా. 300 టికెట్ పెట్టి లోపలికి పోయినాము. 5 నిమిషాలలో బయటికి వెళ్ళాము. సూపర్ అంటే సూపర్ అండి. లోపలికి దేవుని దగ్గరికి వెళ్ళాము. ఈ గోపురం ఆ ద్వారం ఏదైతే చూస్తున్నామో మనం 300 టికెట్ తీసుకుంటే ఎంట్రీ ఇక్కడ నుంచి పంపిస్తారనమాట. కాకపోతే 300 టికెట్కి టైమింగ్ కంపల్సరీ తెలుసుకోవాలి. ఏంటి అంటే మార్నింగ్ 9 to 10 బ్రేక్ టైం అని ఇస్తాడు, ఈవినింగ్ 4 to 5. ఎవరికైతే లోపలికి దేవుని దగ్గరికి వెళ్ళాలి లోపలికి అనుకుంటారో అప్పుడు బాగుంటుంది అనమాట 300 టికెట్. అక్కడ అసలు ఎవరు ఉండరు, అంతా ఆపేస్తారనమాట పబ్లిక్ని. ఈ 300 టికెట్ వాళ్ళని అలౌ చేస్తారు.
కట్ చేయి ఆగు నాన్న రెడీ స్వస్తిగా బాల్ నేను తీస్తాను బాల్స్ అందుకంటే పండుగ ఇగో కట్ చేయి